వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు, భూదందాలు, అధికారులపై తిరుగుబాట్లు రాష్ట్రంలో పెరిగిపోయాయని అనడానికి నిన్న విశాఖ జిల్లాలో జరిగిన ఎంఆర్ఓ హత్య నిదర్శనమని జనసేన పలాస నియోజకవర్గం నాయకులు కొత్త పూర్ణచంద్రరావు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. మన రాష్ట్ర హోంమంత్రి ఉన్నారా? ఉంటే వారి కర్తవ్యం ఏమిటని ప్రశ్నించారు. ఉంటే వారి శాఖపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, ఈ అరాచక చర్యల వల్ల రాష్ట్ర ప్రజలకు పూర్తిగా భద్రత లేదని ఆయన ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. టెక్కలి నియోజకవర్గం నందిగా మండలం తీమలాడి గ్రామంలో సనపల రమణయ్య అనే తహసీల్దార్ గారు వృత్తిరీత్యా విశాఖపట్నం ప్రస్తుతం చిన్న గజిరిలో చేస్తున్న సందర్భంలో దారుణంగా అమానుషంగా ఒక వ్యక్తి కిందికి పిలిచి ఆయన తలపై కొట్టి ఆయన చంపించిన విషయం మనం అందరం ఈరోజు ప్రతి ఒక్క పేపర్లో కానీ టీవీలో కూడా చూస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని నా ప్రగాఢమైన సానుభూతిని నేను తెలియజేస్తున్నాను ముందుగా. అలాగే చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. ఈరోజు విశాఖపట్నం లాంటి మహానగరంలో ఈ విధంగా పట్టపగలు అర్ధరాత్రి అని చూడకుండా ఒక సంస్కృతి, ఇటువంటి సంస్కృతిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు పరిపాలన విధానం ఫెయిల్యూర్స్ అయిపోయాయని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా కనిపిస్తుంది. అసలు విశాఖపట్నం అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నదే విశాఖపట్నం. అంటే టూరిజం కానీ ఒక చక్కనైన సుందరమైన నగరమైన విశాఖపట్నంలో ఈరోజు ఆర్థిక రాజధాని చేస్తామని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఏ ప్రాంతం వ్యక్తులు వచ్చి ఈ విధంగా చేస్తున్నారో విశాఖ నగర ప్రజలందరికీ తెలిసిన విషయం. ఒక్కరోజైనా హోమ్ మినిస్టర్ గారు అసలు పేరు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. హోమ్ మినిస్టర్ పేరైనా తెలుసా? ఒక్కరోజైనా హోంశాఖని రివ్యూ చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను కానీ దాన్ని అరికట్టడం కానీ ఇటువంటి కార్యక్రమం ఒక్కరోజైనా ఒక రివ్యూ చేసి హోమ్ మినిస్టర్ అనే వ్యక్తి రివ్యూ చేసి ఆ శాఖ మీద పట్టుందా అని నేను సూటిగా వారికి ప్రశ్నిస్తున్నాను. ఈరోజు హోమ్ మినిస్టర్గా ప్రమాణం చేసిన రోజు అంతఃకరణ శుద్ధితో అని చెప్పి ప్రమాణ స్వీకారం చేశారే మీరు. ఈరోజు మీ మనస్సాక్షికి మీరు ప్రశ్నించండి. ఆ శాఖ మీద మీరు ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆ శాఖ మీద మీకు పట్టుందా? అసలు ఆ శాఖను అసలు మీ డిఎస్జీ కానీ డీసీపీలు కానీ లేకపోతే ఏసీపీలు కానీ ఎస్పీలు కానీ అసలు వీళ్ళు ఎవరితోనే పేర్లేనా మీకు తెలుసా? అసలు క్రైమ్ రేట్ ఏంటి? క్రైమ్ ఎలాగ మనం దీన్ని అణచివేయాలి? విశాఖ లాంటి మహాపట్టణంలో అసలు ఈ భూ వివాదాలు ఎందుకు పెరుగుతున్నాయి? అసలు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? దాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎవరు? ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నాన్ని ఈ విధంగా మారుస్తుంది ఎవరు? ఇది పరిపాలనలో ఇది విఫలం కాదా? ముఖ్యమంత్రి గారు విఫలం కాదా? ఇది ముఖ్యమంత్రి గారు విఫలం కాదా? అలాగే చూసుకుంటే ఓ రెవెన్యూ శాఖలో ఇటువంటి కార్యక్రమం జరిగింది. రెవెన్యూ మంత్రి గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద మంత్రి పదవులు చేశారు. అప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో తేడా ఆయనకు తెలియదా? అప్పుడు ఒక శాఖ మీద పూర్తి స్థాయిలో పట్టు ఉండేది. ఆ శాఖ మీద వాళ్ళ ఆధిపత్యం చేసి ప్రతి ఒక్కరిని కంట్రోల్లో చేసుకొని కంట్రోల్ వాళ్ళ చేతిలో తీసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? వాళ్ళ ఆత్మ పరిశీలనకి విడిచిపెడుతున్నాను నేను. ఈరోజు చూసుకుంటే పలాస నియోజకవర్గంలో ఒక రెవెన్యూ శాఖలో భారీ అవినీతి జరిగిన ఒక తహసీల్దార్ని కూడా రెవెన్యూ శాఖలో ఎన్నోసారి రెవెన్యూ మంత్రికి రిపోర్ట్ వెళ్ళినప్పటికి కూడా వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. ఇది మీ ఆత్మసాక్షికి తెలియదా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ ఆత్మసాక్షికి తెలియదా? ఇది గత ప్రభుత్వంలో మీరు మంత్రులు చేశారే, ఈ విధంగానే పరిపాలన సాగుతుందా? ఈరోజు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు సీఎం ఆఫీస్ కేవలం ఫైళ్ళకి సంతకాలు ప్రోటోకాల్కే ఈ మంత్రులందరూ ఉన్నారే తప్ప ఎవరు శాఖ మీద పూర్తి స్థాయిలో పట్టు కానీ నిర్ణయాలు కానీ వాళ్ళు తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారా? వాళ్ళకి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తున్నాను. ఈరోజు విశాఖపట్నం ఈరోజు ఆ విధంగా తయారైందంటే దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదేనని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ శాఖ మీద వాళ్ళకు పట్టుంటే వాళ్ళు ఆ శాఖను రివ్యూ చేసి ఎప్పటికప్పుడు
త్వరగతమైన చర్యలు తీసుకొని ఇటువంటి జరగకుండా ముందునే చర్యలు తీసుకుంటారే తప్ప వాళ్ళకి పట్టు లేకపోవడం దానికి నిదర్శనమే ఈరోజు జరిగిన ఈ ఘోరం. కనుక నేను సూటిగా చెప్తున్నాను, ఇటువంటి పరిపాలనల్ని ఇవన్నీ అంతమవ్వాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇక్కడ మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటి మీద తీవ్రమైన దృష్టి పెట్టి ప్రతిదీ అరికడతామని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.